హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలియని వాళ్ళ ఛానల్. మై నేమ్ ఈజ్ హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో మీకు ముందుగా చెప్పబోయేదంటే, ఇప్పుడు ఏపీ ఆన్లైన్ సిటిజన్ పోర్టల్ అనే ఒకటి ఉంది. సో ఏపీ ఆన్లైన్ వచ్చేసరికి అది అందరికీ అవైలబుల్ ఉండదు. ఎక్కడో ఒక చోట ఏపీ ఆన్లైన్ 50 మీటర్స్ దూరంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది అనమాట, 50 కిలోమీటర్స్ లాంగ్లో. సో ఆ ఏపీ ఆన్లైన్ సిటిజన్ పోర్టల్ అనేది సిటిజన్ వాళ్ళు ఎలా లాగిన్ అవ్వచ్చు అంటే, గవర్నమెంట్ లాగిన్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు అంటే మనం అనమాట. అంటే మనం ఎలా లాగిన్ అవ్వాలి, ఏంటి అసలు రిజిస్ట్రేషన్ ఐడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. సో అసలు ఫస్ట్ ముందుగా మీరు చూసినట్లయితే ఫస్ట్ గూగుల్ ఆన్ చేయండి. గూగుల్ ఆన్ చేసిన తర్వాత సో ఇక్కడ గూగుల్లో ఏపీ ఆన్లైన్ అని టైప్ చేయండి. ఏపీ ఆన్లైన్ అని టైప్ చేసినాక ఫస్ట్ మీకు వస్తుంది వెల్కమ్ టు ఏపీ ఆన్లైన్ .gov.అఫీషియల్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. సో మీరు ఇదే యూఆర్ఎల్ డైరెక్ట్గా సెట్ చేసినా సరే www.aponline.gov.in. సో డైరెక్ట్గా సెట్ చేసినా సరే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసినాక ఇదనమాట ఏపీ ఆన్లైన్ వాళ్ళ సైట్ అనమాట. సో ఇది మీ సేవ కూడా లింక్ అప్ ఉంటుంది. సో అంతకుముందు వీడియోలో మనం చూసుకున్నాం ఏపీ ఆన్లైన్ మీ సేవ స్టేట్ పోర్టల్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటనేది. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్ లాగిన్ ఉంది, సిటిజన్ లాగిన్ ఉంది. సో గవర్నమెంట్ లాగిన్ వచ్చేసరికి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఏపీ ఆన్లైన్ ఐడి అవన్నీ. దాంట్లో మనకి గవర్నమెంట్ లాగిన్తో పని ఏం లేదు, ఇప్పుడు అవసరం లేదు మనకి. సో అది మనకి ఇవ్వరు, అది అఫీషియల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సిటిజన్ లాగిన్. సో ఈ సిటిజన్ లాగిన్ అనేది ఇప్పుడు మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటని మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ సిటిజన్ లాగిన్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆల్రెడీ మీరు ఏపీ ఆన్లైన్ సిటిజన్ పోర్టల్ రిజిస్టర్ అయితే కనుక యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు తెలిసే ఉంటుంది. సో అది వచ్చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే కనుక ఇక్కడ గెట్ ఏ యూజర్ ఐడి అని చూసారా, దాని మీద గో అని ఉంది ఇక్కడ ఆప్షన్. సో ఆ గో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ యూజర్ ఐడి, సపోజ్ మీరు ఏ యూజర్ ఐడి కావాలనుకుంటున్నారో అది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి హేమంత్. సో హేమంత్ అని టైప్ చేస్తాం. అక్కడ అవైలబుల్లో ఉంటే కనుక వస్తుంది అనమాట. ఇక్కడ కింద మనకి కంపల్సరీగా ఇవ్వడం అనేది జరిగింది. యూజర్ ఐడి షుడ్ బి కంటైన్ 1 లెటర్, అంటే స్మాల్ లెటరు, నెక్స్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి. నెక్స్ట్ ఒక నెంబర్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. అట్లీస్ట్ 6 క్యారెక్టర్స్ అండ్ షుడ్ బి 12 క్యారెక్టర్స్, అంటే 12 క్యారెక్టర్స్ అనమాట. అంటే 8 నుంచి 12 దాకా ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు అనమాట. మినిమం 6 అనేది ఉండాలి. సో ఇది అయిపోయినాక యూజర్ ఐడి ఇచ్చేసేయండి. అవైలబుల్లో ఉంటే కనుక మీకు కింద అవైలబుల్ అని వస్తుంది. లేదా ఆల్రెడీ దాన్ని రిజిస్టర్ అయిపోయి ఉంటే కనుక సేమ్ అదే యూజర్ ఐడి మళ్ళీ అవ్వదు, మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అనమాట. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ టైటిల్ శ్రీ అయితే శ్రీ, ఎస్ఎంఆర్టీ అంటే శ్రీమతి అయితే శ్రీమతి, ఎవరైతే లేడీస్ అయితే వాళ్ళు, జెంట్స్ అయితే జెంట్స్. సో ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేము మీరు ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ 2 ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ వచ్చేసరికి మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ వచ్చేసరికి మీ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో సేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఆక్యుపేషన్ మీరు ఏది చేస్తున్నారో అవన్నీ ఇక్కడ ఉండే, నర్స్ అయితే నర్సు, డాక్టర్ అయితే డాక్టర్, ప్రైవేట్ సర్వీస్ అయితే ప్రైవేట్ సర్వీస్, టీచర్ అయితే టీచర్, సో హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, సో మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్, ఏదైతే ఆప్షన్ ఇక్కడ అవైలబుల్లో ఉండే దాంట్లో చూసి కరెక్ట్గా డీటెయిల్స్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, సెల్ ఫోన్ నెంబర్ ఉంది. టెలిఫోన్ నెంబర్ మీకు ల్యాండ్లైన్ ఉంటే కనుక ల్యాండ్లైన్ ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి అని మాత్రం కంపల్సరీ అండి. ఈమెయిల్ ఐడి మీరు ఇప్పుడు ఏదైతే రన్ చేస్తున్నారో అదే ఈమెయిల్ ఐడి కన్ఫామ్గా ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే రిజిస్టర్ అయినాక మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఆ లింక్ మీరు యాక్టివేట్ చేస్తేనే మీ లాగిన్ అనేది అవుతారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కంట్రీ వచ్చేసరికి మీరు ఏదైతే అది, ఇండియా అయితే ఇండియా, ఐస్లాండ్ అయితే ఐస్లాండ్, జర్మనీ అయితే జర్మనీ, ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడైతే వాళ్ళందరూ ఏపీ సిటిజన్ పోర్టల్ అనేది లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టేట్ వచ్చేసరికి మనది ఏపీ. అడ్రస్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ అడ్రస్ అయితే ఉంటున్నారో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ 2 బాక్సెస్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదే బాక్సెస్లో మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇచ్చారో రైట్ సైడ్ కూడా అదే సేమ్ ఇవ్వండి. నెక్స్ట్ సిటీ వచ్చేసరికి మీ మేజర్ సిటీ ఏదైతే అది ఇచ్చేసేయండి. గుంటూరు అయితే గుంటూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్, విజయవాడ అయితే విజయవాడ, ఏదైతే అది. నెక్స్ట్ పోస్టల్ కోడ్ వచ్చేసరికి 6 లెటర్స్ కలిగిన పోస్టల్ కోడ్ అనేది మీకు ఒక పోస్టల్ కోడ్ ఉంటుంది. ఆ పోస్టల్ కోడ్ మాత్రం జాగ్రత్తగా చూసి ఎంటర్ చేయండి. పోస్టల్ కోడ్ తెలియకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టే మీ పోస్టల్ కోడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ క్యాప్చర్ అని ఉంది, మీకు లెఫ్ట్ సైడ్లో కింద క్యాప్చర్ అని ఉంది. సో ఈ క్యాప్చర్ కూడా ఎంటర్ చేయండి. ప్లీజ్ ఎంటర్ టెక్స్ట్ ద ఇమేజ్ అని అన్నారు కదా, సో ఈ క్యాప్చర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసరికి రిజిస్టర్ అని చూసారా,
సో రిజిస్టర్ అని చేసేస్తే మీకు మీ మెయిల్కి ఒక యూజర్ ఐడి ఉంది కదా, సేమ్ ఇదే యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి సెండ్ చేయబడి ఉంటుంది. సో పాస్వర్డ్ ఎలా సెండ్ చేశారు ఏంటి అనేది సో చూసుకొని అక్కడే ఉంటుంది. మీరు కావాలంటే మళ్ళీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం వాళ్ళు ఇచ్చే పాస్వర్డ్ అనేది మాత్రమే ఎంటర్ చేయాలి. అందుకని నేను ఒకటికి రెండు సార్లు మెయిల్ ఐడి చెక్ చేసుకొని స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్, క్యాప్స్ లెటర్స్ అయితే క్యాప్స్ లెటర్స్, డాట్ ఉంటే డాట్, ఎలా ఉంటే అలా సేమ్ యాస్టీస్గా మెయిల్ ఐడి అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది మీకు చేసి చూపించట్లేదు. అలా చేసుకోండి, ప్రాసెస్ కన్ఫామ్గా రిజిస్టర్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ఇచ్చినట్లయితే మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు ఇది యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకసారి మనం లాగిన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో లోపల ఏముంది, సిటిజన్ పోర్టల్లో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు ఏంటనేది మీకు ఇక్కడ క్లారిటీగా నేను చూస్తాను. అంటే ఇది కూడా మనకి ఒక ఏపీ ఆన్లైన్ కూడా మీకు అకౌంట్ ఉందని మాత్రం అంట. సో ఇదేంటంటే సిటిజన్ పోర్టల్ వచ్చేసరికి మనకి ఏపీ ఆన్లైన్ సర్వీస్ అని కూడా మీకు అవైలబుల్లో ఉందని. అంటే ఎందుకంటే ఏపీ సిటిజన్ ఆన్లైన్ గవర్నమెంట్లోనే ఎక్కువగా లాగిన్ అవుతారు. ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే ఎక్కువ ఆప్షన్స్ అనేది మనకి ఇవ్వరు. సో ఏపీ ఆన్లైన్కి ఏ బిల్ అయినా ప్రొవైడ్ చేసి కట్టచ్చు అనమాట. మనకు వచ్చేసరికి ఓన్లీ కొన్ని లింక్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. అన్ని లింక్స్ మీరు ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవటం అలా ఉండదన్నమాట. ఏపీ ఆన్లైన్ కొంచెం మనకి తగ్గుతాయి అనమాట. నెక్స్ట్ ఇలా ఓపెన్ అయిపోతే మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంది లెఫ్ట్ సైడ్లో, ఈ చేంజ్ పాస్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మై ప్రొఫైల్. సో మీ ప్రొఫైల్ ఏదైతే అదే ఉంటుంది అనమాట. సో ఆ ప్రొఫైల్ కూడా చూసుకోండి. నెక్స్ట్ మై ట్రాన్సాక్షన్స్, మీరు ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసుంటే కనుక ఇక్కడ డేటు మొత్తం అన్నీ చేసి ఏ ట్రాన్సాక్షన్ ఏ రోజు డేట్ చేశారో ఆ రోజు కూడా బిల్లు కూడా మీరు తీసుకోవచ్చు. సో అసలు ముందుగా వచ్చేసరికి దీంట్లో ఏమేమి బిల్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయొచ్చు ఏంటనేది ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి 4 లింక్స్ ఉన్నాయి. 4 లింక్స్ వచ్చేసరికి ఇది యాడ్ బిల్లర్. అంటే ఏపీ ఆన్లైన్లో మీకు ఎవరైనా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే మేనేజర్ బిల్లర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని యాడ్ చేసుకోండి. అంటే మెట్రో వాటర్ బిల్ పేమెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ కానీ, వడాఫోన్ బిల్ పేమెంట్ కానీ, ఎయిర్టెల్ బిల్ పేమెంట్ కానీ, ఐడియల్ బిల్ పేమెంట్ కానీ, ఎయిర్టెల్ ల్యాండ్లైన్ బ్రాడ్బ్యాండ్ బిల్ పేమెంట్ కానీ మీరు ఇక్కడే డైరెక్ట్గా ఆన్లైన్లో ఏపీ ఆన్లైన్ ఈ లాగిన్ అయితే కనుక మీరు దీంట్లోనే మీరు ఆన్లైన్ మనీ అనేది కట్ చేయొచ్చు. సో ఎయిర్టెల్ వాళ్ళు, వడాఫోన్, బ్రాడ్బ్యాండ్ అవన్నీ మీరు ఏపీ ఆన్లైన్ ఈ పోర్టల్ సర్వీస్లో మీరు కట్టచ్చు అనమాట. నెక్స్ట్ మేనేజ్ బిల్లర్ అని ఉంది. సో ఈ మేనేజ్ బిల్లర్ అనేది మీకు అవసరం లేదు, అంత పర్టికులర్గా ఇంపార్టెంట్ ఏం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినారంటే బిల్లర్ పేమెంట్స్. సో మీరు ఏమేమి బిల్లర్ అక్కడ యాడ్ చేయమని చెప్పే కదా, ఆ యాడ్ చేసిన బిల్లర్స్ పేమెంట్ యాడ్ చేస్తే ఏంటంటే బెనిఫిట్, పద్దాడు మీరు ల్యాండ్లైన్ నెంబర్ ఇవన్నీ వడాఫోన్ బిల్ నెంబర్ అవన్నీ కట్టుకొని ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా మీరు మనీ అనేది సర్వీస్ చేసి ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అసలు మనకు వచ్చేసరికి ఏమేమి లింక్స్ మనం అంటే ఏమేమి మనీ పే చేయొచ్చు అనేది ఇక్కడ యాడ్కో సర్వీస్ అని చూసారు, ఇదే మనకి మెయిన్ లింక్ అనమాట. సో ఈ యాడ్కో సర్వీస్ అనేది మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వరుసనే ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి పాన్ కార్డ్ సర్వీసెస్. సో ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ ఫిల్లింగ్ కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు. ఐటీ రిటర్న్స్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది దాదాపు. సో ఐటీ రిటర్న్స్ అనే ఫామ్ కూడా దీంట్లో మీరు ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టూరిజం సర్వీస్. ఇక్కడ టూరిజం సర్వీస్ ఏమిటంటే ప్రస్తుతానికి పాపికొండ బోట్ విహార్ 1 డే ప్యాకేజ్ బుకింగ్ అని ఉంది. సో దీంట్లో కూడా మీరు ఆ పాపికొండ సో మీరు కూడా ఇక్కడ ఆ పాపికొండలు బోట్ విహార యాత్ర అనేది మీరు ఇక్కడ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా మీరు గూగుల్ ఆన్ చేసి ఇలాగే సిటిజన్ పోర్టల్ లాగిన్ అయితే కనుక ఇలాగే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ పేమెంట్స్, వడాఫోన్ ఉంది, ఎయిర్టెల్ ఉంది, ఐడియా ఉంది, ఎయిర్టెల్ ల్యాండ్లైన్ బ్రాడ్బ్యాండ్ ఉంది. నెక్స్ట్ మెట్రో వాటర్ బిల్ పేమెంట్స్. సో మెట్రో వాళ్ళ వాటర్ బిల్ పేమెంట్స్ కూడా దీంట్లో మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, మీరు కరెంట్ బిల్ కూడా దీంట్లో పే చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ట్విన్ సిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఈపీడీసీఎల్ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఎస్పీడీసీఎల్ ఉంది. మనది వచ్చేసరికి ఎస్పీడీసీఎల్, ఏపీ వచ్చేసరికి ఎస్పీడీసీఎల్, సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ చూసినట్లయితే చలానా పేమెంట్స్ కూడా ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఈ చలానా పేమెంట్ హైదరాబాద్ వాళ్ళు కూడా దీంట్లో పే చేయొచ్చు. నెక్స్ట్ ట్రాఫిక్ ఈ చలానా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రైడింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఫోటో సెండ్ చేసి మనకి ఇంటికి పోస్ట్ రావడం జరుగుతుంది. సో ఆ పేమెంట్ కూడా మీరు దీంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట, ట్రాఫిక్ ఈ చలానా పేమెంట్. సో ఈ ట్రాఫిక్ ఈ చలానా పేమెంట్ క్లిక్ చేస్తే అక్కడ మీ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయగానే మీకు ఏమేమి ట్యాక్స్ పడి ఏంటనేది ఎప్పుడు పడింది అంటే టైము డేటు పలానా అనేది అక్కడ మీకు అవైలబుల్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎండోమెంట్ సర్వీసెస్. ఎండోమెంట్ సర్వీస్ వచ్చేసరికి శ్రీ దుర్గా మల్లేశ్వరి
డైరెక్ట్ టెంపుల్ అదొకటి ఉంది, మంత్రాలయం సేవింగ్ బుకింగ్ ఒకటి ఉంది. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ద్వారకా తిరుమల సేవా టికెట్ కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఫీజు పేమెంట్ మీరు ఇక్కడ పే చేయొచ్చు. కొత్తగా ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా దీంట్లో ఏపీ ఆన్లైన్ సిటిజన్ పోర్టల్లో లాగిన్ అయ్యారు. సో ఉస్మానియా యూనివర్సిటీ ఫీజు పేమెంట్ కూడా మీరు దీంట్లో పే చేయొచ్చు. సో ఇదనమాట ఏపీ ఆన్లైన్ సిటిజన్ పోర్టల్ అనమాట. ఇది మనం రిజిస్టర్ అయినాక దీంట్లో మనం ఏమేమి యూజ్ చేసుకోవచ్చు ఏంటనేది క్లారిటీగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు వీడియో చూస్తున్నా కానీ మీరు మర్చిపోతున్నారు, లాస్ట్లో లైక్ అనే బటన్ మీరు ప్రెస్ చేయట్లేదు. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అనే బటన్ని ప్రెస్ చేయండి. కింద చేగుర్తు ఆకారంలో ఉంటుంది, ఆ లైక్ అనే బటన్ మీరు ప్రెస్ చేయండి. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.